శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆరాన్నంతటినీ శక్తిగా మార్చిన శరీరము గ్రహించేటట్టుగా చేసి తెల్లవారేసరికి లోపల మిగిలిపోయినటువంటి పిప్పిని మళ్ళీ బయటికి పంపిస్తున్నవాడెవరు? పరమాత్మ. ఇన్నిటిని వాడు నిర్వహిస్తూ ఉంటే ఈ భూమిని తిప్పుతున్నది వాడైతే, నక్షత్రములను ప్రకాశింపచేస్తున్నవాడు వాడైతే, ఈ గాలి వీచేటట్టుగా చేసిన వాడు వాడైతే, ఈ భూమి కదిలిపోకుండా నిలబెట్టినవాడు వాడైతే, నా అంత వాడినని నేను అహంకరించడానికి నా దగ్గర ఏముందని అహంకరించను. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఒక్కొక్క మహానుభావుడు ఎన్ని గ్రంథాలు రచన చేశాడు. నేను చదువుకున్నది ఎంత, నాకు వచ్చినది ఎంత, ఏమొచ్చని ఇలా గుండెల మీద చెయ్యేసుకుని బోర విరిచి అహంకారంతో తిరగను అని వినయాన్ని పొందుతాడు. నాకిది తెలియదు అన్న మాట తెలియగానే ముందు వచ్చేదేది అంటే వినయం. అందుకే విద్య అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటంటే నాకు తెలియదని తెలుసుకునుట. విద్య అంటే అన్నీ తెలియుట కాదు, నాకు ఎన్నో తెలియవు అని తెలుసుకొనుటకు విద్య అని పేరు. అందుకే విద్యా దదాతి వినయం. విద్య ఏమిస్తుందంటే వినయాన్ని ఇస్తుంది. నాకెన్నో తెలుసు అన్నాడు అనుకోండి, అహంకారంతో తిరుగుతాడు. నాకేం తెలుసు అన్నాడు అనుకోండి, పరమ వినయంతో బ్రతుకుతాడు. నాకేం తెలుసు అనాలంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత నాకు ఈపాటి విభూతి ఉన్నది తప్ప ఆయన అనుగ్రహం లేకపోతే నాకేముంది విభూతి అని అనగలిగిన వాడెవరుంటాడో వాడు ఎప్పుడూ పరమ వినయంతో ఉంటాడు. మీరు స్వామి హనుమని చూడండి, ఆయన జీవితం ఒక గొప్ప ఉదాహరణ. అంతటి సర్వశక్తిమంతుడై కూడా నేను చేస్తున్నానని ఆయన ఎప్పుడు అనరు. ఆఖరికి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళవలసినటువంటి సందర్భంలో కూడా యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అంటారు. ఈ సముద్రాన్ని నేను దాటి వెళ్ళేటప్పుడు బంగారు కోదండాన్ని చేత్తో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు రామచంద్రమూర్తి యొక్క శక్తి బాణములోకి ప్రసరించి ఆ బాణము ఆయన యొక్క వేగాన్ని పుంజుకుని ఎలా వెడుతుందో అలా రాముని చేత విడువబడిన బాణంలా ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెడతాను తప్ప నా శక్తి వలన ఈ సముద్రాన్ని దాటి వెడుతున్న వాడిని కాను అంటారు. ఎంతటి వినయ సంపన్నత కలిగిన మహానుభావుడు! ఏదో దాటకముందు ఈ మాట అనడం కాదు, దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత సీతమ్మ అడిగింది, ఇన్ని లక్షల మంది వానరులు సముద్రాన్ని దాటి రాలేక ఆవలి ఒడ్డు నుండిపోయారు, నువ్వు ఒక్కడి వచ్చావు. రేపు నిజంగా రామరావణ యుద్ధం జరిగితే హనుమ ఎంతమంది సముద్రాన్ని దాటి లంకాపట్టణ ప్రవేశం చేసి రామరావణ యుద్ధంలో పాల్గొనగలుగుతారు చెప్పండి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మ నీకు తెలుసు కదా, లోకంలో ఒక ఆచారం ఉంది. ఎప్పుడైనా మహారాజులు తన భార్య దగ్గరికి దూతని పంపవలసి వస్తే తన దగ్గర ఉన్నటువంటి సేవకుల్లో అందరికన్నా తక్కువ శక్తి కలిగినటువంటి వాడిని మాత్రమే పంపుతారు. అది ఆచారం. అమ్మా రామచంద్రమూర్తి ఆయన భార్య అయినటువంటి నీ వద్దకు నన్ను పంపించాడంటే సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానరులందరిలోకి నేనే తక్కువ వాడినమ్మా. నాతో సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు, నాకన్నా తక్కువ వాడు ఇక లేడమ్మా వానరుల్లో అన్నారు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. ఆ జాతికి వారసులం మనం. అంతటి వినయ సంపన్నత కలిగినటువంటి వారు. అందున దైవము గురువు ఈ 2 పేర్లు వినపడేటప్పటికీ ఎంతటి వారైనా సరే తల వంచేసి నమస్కరించి నిలబడినటువంటి జాతి. అటువంటి జాతి కనుకనే శంకర భగవత్పాదులు అందరూ చెయ్యవలసినటువంటి ప్రార్థన యొక్క సమాహార స్వరూపమైనటువంటి షట్పదీ స్తోత్రాన్ని ఇస్తూ భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదట అడగవలసినది ఏది అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. ఈశ్వరా నాకున్న అహంకారాన్ని తీసేయి. అహంకారం తీసేస్తే ఏమొస్తుంది? వినయం వస్తుంది. కాబట్టి నా అహంకారాన్ని తీసేయమని అడిగారు. ఇక వినయం ఇవ్వక్కర్లేదు, అహంకారం పోతే మిగిలేది వినయమే. కాబట్టి అంత గొప్ప వినయాన్ని ఇవ్వగలిగినటువంటిది
కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడూ ఆ స్థితికి ఎదుగుతాడు. నేనెంతటి వాణ్ణి, అంతా పరమేశ్వర అనుగ్రహం అంటాడు. అన్నవాడు దానిలో నిలబడాలి. ఎందుకంటే ఉద్ధాన పతనములు వస్తాయి భక్తిలో. ఒకరోజు ఏదో కలిసి రాలేదనుకోండి, ఇన్ని మాటలు గుడికి వెళ్ళాను, ఇన్ని ప్రదక్షిణాలు చేశాను, ఇన్ని షష్ఠులు చేశాను, ఇన్నిసార్లు దీపం పెట్టాను, ఇన్ని దేవాలయాలకు వెళ్ళాను, ఇన్ని గోప్రదక్షిణాలు చేశాను, ఇన్ని పూజలు చేశాను, నాకు బిడ్డ కలగలేదు, ఎందుకు ఇంకా భగవంతుడిని నమ్మడం అంటాడు. కానీ భగవంతుడు ఎందుకు బిడ్డని ఇవ్వలేదో తెలుసుకోలేడు. అంతటి భక్తురాలు కనుకనే చాలా గొప్ప బిడ్డని ఇవ్వాలనుకున్నాడు. చాలా గొప్ప బిడ్డని ఇవ్వాలి అనుకున్నప్పుడు దానికి తగినంత పుణ్యం చేయించాలా వద్దా? అందుకనే అందరికీ ఇచ్చినట్టు ఇవ్వకుండా ఎక్కువ వ్రతాలు చేయించి, ఎక్కువ నోములు పట్టించి, ఎక్కువ దేవాలయాలు తిప్పి, ఎక్కువ ప్రదక్షిణాలు చేయించి, ఎక్కువ తీర్థయాత్రలు చేయించి, ఇంత ఫలితాన్ని అడ్డుపెట్టి అప్పుడు మహాత్ముడిని ఇస్తాడు. శంకరాచార్యులు వారంత తేలిగ్గా పుట్టారా లోకంలో? ఆఖరికి వెళ్ళి ఎక్కడో మహానుభావుడు ఆ త్రిశూరు క్షేత్రంలో అంత భజన చేసిన తరువాత శంకర భగవత్పాదులు ఆవిర్భవించారు. అంత పరీక్ష చేసి అంత పుణ్యాన్ని కట్టపెట్టిన తరువాత నిలదొక్కుకోగలిగినటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తిని ఇస్తాడు. అంతేకాని మిడిమిడి భక్తికి అలా ఇవ్వగలడు ఆయన మాత్రం. అందుకే భక్తి యందు ఉత్థాన పతనములు ఉంటాయి. ఒక్కొక్కసారి కలిసి రాలేదనుకోండి, ఏం భగవంతుడండి అంటాడు. కలిసి వచ్చిందనుకోండి, అబ్బా నేను నమ్ముకున్న భగవంతుడు నన్ను ఎంత పైకెత్తాడండి అంటాడు. కానీ అలా కాకుండా కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఏదైనా భగవంతుని యొక్క విభూతియే అని నిలబడగలిగిన వాడు ఎవరుంటాడో వాడు స్థితప్రజ్ఞుడు. అందుకు అంటాడు గీతాచార్యుడు, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు. అన్నిటి యందు సమబుద్ధి కలిగినటువంటి వాడెవరో వాడు పరిణితి పొందినటువంటి భక్తుడు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అంటాడు, లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు. ఒక రోజున లోకం పొగుడుతుంది, ఒక రోజున పూలదండలు ఇస్తుంది, ఒక రోజున బిరుదులు ఇస్తుంది, ఒక రోజున సన్మాన పత్రాలు చదువుతుంది, ఓ రోజు మహానుభావుడు వస్తున్నాడు తప్పుకోండి అంటుంది. అదే లోకం ఒక రోజున రాళ్ళు విసురుతుంది, ఒక రోజున చీత్కరిస్తుంది, ఒక రోజున దుర్మార్గుడు అంటుంది. ఈశ్వర నాకు రెండూ సత్కారాలే. నాకు కావలసింది కలిసి వచ్చిన రోజున పొంగిపోయి నీ పాదాలు విడిచిపెట్టకుండా, కలిసి రాని రోజున కుంగిపోయి నీ పాదాలు విడిచిపెట్టకుండా, పొంగు కొంగు రెండిటి యందు నీ పాదములే పట్టుకోగలిగినటువంటి లక్షణాన్ని నాకు కటాక్షించు అంటారు. కుంతీదేవి కూడా అదే ప్రార్థన చేస్తుంది. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. నా బుద్ధి ఎప్పుడూ నిన్నే పట్టుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు అంటుంది. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, కొన్ని కోట్ల జన్మల తర్వాత అసలు భగవంతుడు ఎవరని అడుగుతాడు. ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత అవునండి ఆయన ఉన్నాడు అని నమ్ముతాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత కలిసి వస్తే భగవంతుడు ఉన్నాడంటాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత కష్టం వచ్చినా కూడా భగవంతుడు ఉన్నాడంటాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత కష్టసుఖముల రెండిటి యందు భగవంతుడిని విడిచిపెట్టకుండా పట్టుకుంటాడు. ఇంకా కొన్ని జన్మలు అయిపోయిన తరువాత భగవంతుని యొక్క గుణములను పరమ సంతోషంతో అందరూ చెవులు రిక్కించి వినేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవాన్ని పొందుతాడు. అలా మాట్లాడగలగాలి అంటే అది వాగ్దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. వాగ్దేవి కటాక్షం అంత తేలికైన విషయం కాదు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనాహ ఫణితయః అంటారు. ఆ వాగ్దేవి కటాక్షం కలిగినటువంటి వ్యక్తి నోరు విప్పి మాట్లాడితే ఆయన మాటలు ఎలా ఉంటాయంటే మధు క్షీరద్రాక్ష. మధు అంటే తేనె. తేనె చూడండి, వేడి చేసిన వాడు తేనె తాగితే చలవ చేస్తుంది, చలవ చేసిన వాడు తాగితే వేడి చేస్తుంది. అది ఏదో వేడో చలవో ఏదో ఒకటి చేయదు, తేనె ఔషధం. రెండు
తీయగా ఉంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి 4 కిలా రాస్తే చప్పరించి తెల్లవారుజామున అమ్మమ్మ తేనె రాయడం అలవాటైపోయిన తర్వాత అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు 2 నెలల ఏటి తర్వాత అమ్మమ్మ తాలూక మీద తేనె రాయడం మొదలు పెడితే తెల్లవారేటప్పటికి అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. ఒకసారి ఇలా వేలుతో నాలుక మీద రాస్తే వాడు బోసి నోటితో చప్పరించి మళ్ళీ మళ్ళీ అమ్మమ్మ వైపు చూసి శరీరాన్ని ఎగరేస్తాడు మంచం మీద పడుకొని, ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని. తేనె ఎంత తాగితే అంత రుచి, పైగా మత్తెక్కించేస్తుంది తేనె. అందుకే కదూ సుందరకాండలో ఆకరణ మధువన భంజనం చేసి తేనె తాగి మత్తెక్కిపోతారు. గాయంతికి చిత్ ప్రణమంతికి చిత్ నృత్యంతికి చిత్ ప్రహసంతికి చిత్ పతంతికి చిత్ ప్రళపంతికి చిత్ అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. అలా ఆ తేనె శరీరమునకు పుష్టినిస్తుంది, తీయగా ఉంటుంది, ఎవ్వరికి బాధ కలిగించదు. పళ్ళు లేనివాడు కూడా మింగచ్చు. పసిపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు, రోగిష్టి వరకు అందరూ పుచ్చుకోవచ్చు. క్షీర పాలు జంతు శరీరము నుండి స్రవిస్తాయి. ఇప్పుడే నేను ఆ విషయం స్మరిస్తూ వస్తున్నాను. ఏదో భాగవతంలో పోతన గారు అంటారు, వాసవీన గడ్డి తెని వాహినులందు జలంబు త్రాగగా ఎవ్వడుటి నీ చరణంబును నిర్దళితంబుక చేసేవాడు తా కీచరుడైన వాణి మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు విని వీధికి నేగిన నెలదాగినన్ అంటారు. అది వాసవీన గడ్డి తిని ఎవ్వరికీ పనికిరానటువంటి గడ్డి తింటోంది. వాహినులందు జలంబు తాగగా కల్మషభూయిష్టమైనటువంటి నీళ్లు మనం తాగనివి ఏ ఉన్నాయో అవి తాగుతోంది. అవి తాగి గబగబా తిని ఎక్కడో పడుకొని కడుపులోకి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ ఉండలుగా నోటిలోకి తెచ్చుకొని అర్ధనిమీలిత నేత్రాలతో బాగా నెమరు వేసి లోపలికి పుచ్చుకొని బహుస్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పాలని తయారు చేస్తోంది. దూడ వెళ్ళి దాని యొక్క శిరమును పట్టుకొని నోటితో ఒక్కసారి గుద్దినంత మాత్రం చేత పాలు విడిచిపెట్టేస్తోంది. ఆ పాలు జంతు శరీరం నుంచి వచ్చినవైనప్పటికీ కూడా ఆ పాలు బ్రహ్మచారి తాగుతాడు, గృహస్థు తాగుతాడు, వానప్రస్థు తాగుతాడు, సన్యాసి తాగుతాడు, పిల్లవాడు తాగుతాడు, రోగిష్టివాడు తాగుతాడు. పైగా అది తల్లి లాంటిది. తల్లి లేని బిడ్డలకు కూడా ఆవు పాలు ఇస్తారు. అంతటి మహోపకారం చేస్తుంది. ఏదో ఇక్కడ శరీరాన్ని పోషించడం కాదు, ఆ ఆవు పాలు పట్టుకెళ్ళి శివలింగం మీద పోసినా, సత్యనారాయణ స్వామి వారి మీద పోసినా పుణ్యాన్ని పొంది ఊర్ధ్వలోక వాసాన్ని పొందుతున్నాడు. ఇంత గొప్ప పాలని ఇవ్వగలిగినటువంటి ఆవున్నదే, అది పరమ పూజనీయమై పరదేవతాస్వరూపమై ఈ లోకంలో తిరుగుతోంది. ఆ పాలు ఎంత కమ్మగా, ఎంత శ్రేష్టంగా సమీకృత ఆహారమై శరీరమును పోషణ చేస్తాయో. పాలొక్కటి తాగి పడుకున్నాడు అనుకోండి, భోజనం చేసినట్టే. పాలు సమీకృత ఆహారం. ఆ వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క మాటలు కూడా పాల అంత స్వచ్ఛంగా, అంత కమ్మగా, ఆత్మని పోషకత్వంతో నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినవై ఉంటాయిట. ద్రాక్ష పండు చూడండి, అన్ని పళ్ళల్లోకి తేలికగా తినడానికి ఉపయుక్తమైన పండేది అంటే ద్రాక్ష పండు. దానికి ఏం తొక్క కూడా తీయక్కర్లేదు. కాసి నీళ్లలో కడిగేసుకుని ఒక్కొక్క పండు నోట్లో వేసుకుని, పళ్ళు లేనివాడు కూడా నాలుక పెట్టి పైదవడకి నొక్కితే టక్కుని చిట్లి తీయటి రసాన్ని చిమ్ముతుంది, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందులో ఉన్నటువంటి పిప్పి కూడా బయటికి వదిలిపెట్టక్కర్లేదు, అది కూడా సారభూయిష్టమై శరీరాన్ని కాపాడుతుంది. ద్రాక్షరసం ఎలా ఉంటుందో, పాలు ఎలా ఉంటాయో, తేనె ఎలా ఉంటుందో, అలా ఆ విన్న మాటల వలన అందరూ కూడా పరిపుష్టిని పొంది ఉన్నతమైనటువంటి సంస్కారమును పొంది మరింత వృద్ధిని పొందడానికి వీలైనటువంటి రీతిలో అత్యంత సారవంతమైన మాటలు ఎవరి నోటి వెంట ఎప్పుడూ వస్తూ ఉంటాయో, అది కూడా ఎలా? ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళవాక్యతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. ఏదో ఒక చోట గొట్టంలోంచి నీళ్లు పడిపోతుంటే దాని కిందకి తీసుకెళ్ళి ఒక పాత్ర పెడితే ఆ పాత్ర నీటితో నిండిపోయిన తరువాత ఇక నీరు పట్టనటువంటి పాత్ర యొక్క అంచుల నుండి నీరు కిందకి కారిపోయినట్టుగా భగవంతుని గురించి చెప్పవయ్యా అని అడిగినంత మాత్రం చేత తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క గుణముల వలన కలిగినటువంటి సంతోషము మనసులో పట్టక
పైకి ఉబికి ఎవరి నోటి నుండి వాక్యముల రూపంలో పైకి వచ్చి ప్రవహించి సభలో కూర్చున్నటువంటి వారి చెవులలోంచి వారి మనసులలోకి వెళ్ళి వారికి ఉపశాంతినిచ్చి భక్తినిచ్చి జ్ఞానమిచ్చి వైరాగ్యమిచ్చి వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకొస్తుందో అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆమె సత్యవతి. ఆమె వాగ్దేవతాస్వరూపిణి, అంటే సరస్వతీ కటాక్షంలో అత్యంత పై స్థాయిలో నిలబడేటటువంటి తల్లి. ఆవిడ అనుగ్రహం ఉన్నదా? వాడికి దేనితో సంబంధం లేదు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. శరీరం మనకు ఆరోగ్యం ఉన్నదా లేదా, యోగం ఉన్నదా లేదా, భోగం ఉన్నదా లేదా, ధనం ఉన్నదా లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఎప్పుడు మధురమైనటువంటి పదార్థం తిన్నవాడు మళ్ళీ త్రేడు పుచ్చినప్పుడు తీయటి పదార్థాన్ని నోటిలోకి వచ్చినటువంటి రీతిలో భగవంతుని గుణములను స్మరించి 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 ఆనందపడిపోయి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దాని గురించే తన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు అవుతాడు. అటువంటి వాగ్దేవీ కటాక్షాన్ని ప్రసరించగలిగినటువంటి సరస్వతీ స్వరూపానికి సత్యవతీదేవి అని పిలుస్తారు. ఆమె బ్రహ్మశక్తి. అటువంటి తల్లి ఆ అనంత లక్ష్మీ సత్యవతీ దేవి అంటే ఇప్పుడు అర్థమైంది? రుద్రశక్తి అయినటువంటి పార్వతి, విష్ణుశక్తి అయినటువంటి లక్ష్మి, బ్రహ్మశక్తి అయినటువంటి సత్యవతి లేదా ఆ వాగ్దేవి, ఈ ముగ్గురు కలిపి దేవి. దేవి అన్న మాటకు అర్థం ఏంటంటే దివ్ అని. దివ్ అంటే ప్రకాశించున్నది. నిజమునకు ఆమెకు రూపము లేదు. ఆమె తటిల్లత సమరుచిషట్చక్రో పరిసంస్థిత అని లలితా సహస్రం. పార్వతీదేవి ఎలా ఉంటుంది అంటే తటిల్లత, మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సరస్వతీదేవి ఎలా ఉంటుంది? శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం. శరజ్యోత్స్న అంటే శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబంలోని కాంతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే నిజానికి అమ్మవారి యొక్క లక్షణం ఏమిటి? కాంతి స్వరూపిణి. ఆవిడ కాంతి రూపంలో ఉంటుంది. కాంతి రూపంలో ఉండి లోకాన్ని కాపాడుతూ ఉంటుంది ఆవిడ. అందుకే మీరు చూడండి, ప్రతి ప్రాణి యందు ఏదో ఒక కాంతి ఉంటుందో. తామర పువ్వు చూడండి, ఒక కాంతి. ఒక చామంతి పువ్వు చూడండి, ఒక కాంతి. ఒక మల్లె పువ్వు చూడండి, అందులోంచి ఒక వెలుగు. అది లక్ష్మీదేవి. ఆ తేజస్సు ఉన్నదే, ఆ ఉత్సాహం ఉన్నదే, ఆ సంతోషం ఉన్నదే, ఆ మంచి గుణములన్నీ కూడా లక్ష్మీ స్వరూపం. అవన్నీ సరస్వతీ స్వరూపం, అవన్నీ పార్వతీ స్వరూపం. ఈ దివ్, ఈ కాంతి రూపముతో ఉండదు నిజానికి. అది ఒక కాంతి స్వరూపం అంతే. అసలు నిజానికి పరబ్రహ్మం కూడా అంతే. పురుషస్వరూపంగా చెప్పినప్పుడు ఎలా ఉంటాడు అంటే కాంతిగా ఉంటాడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. భా అంటే కాంతి. వడ్డుగింజ యొక్క చివరి భాగాన్ని ఇలా రాస్తే ఆ ముళ్ళు గీరుకుంటే ఎలా ఉంటుందో అంత కాంతి స్వరూపమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అసలు యథార్థంగా భగవంతుని యొక్క రూపమేది? కాంతి. ఆ కాంతి కంటిని ఆకర్షిస్తుంది. అందుకే ఎక్కడ భగవత్ స్వరూపం ఉండనివ్వండి, వాక్కులన్నీ ఆగిపోయి అలా చూస్తూ ఆనందపడిపోతారు. అది పశువులు కానివ్వండి, శిశువులు కానివ్వండి, భగవత్ స్వరూపం కనపడింది అంటే ఆనందంతో తన్మయమైపోతారంతే. అటువంటి కాంతి నిజానికి ఓ రూపంతో ఉండదు. కానీ ఆ పార్వతీదేవి, ఆ లక్ష్మీదేవి, ఆ సరస్వతీదేవి ముగ్గురూ కలిసి ఒక్క రూపాన్ని పొంది ఒక్క రూపంగా వచ్చి నిలబడితే ఆ రూపమే అదిగో అక్కడ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఎడమ చేతి వైపు నిలబడినటువంటి తల్లి. ఇప్పుడు ఇలా ఒక్కసారి మీరు అన్నారనుకోండి, అన్నప్పుడు ఆ తల్లి యొక్క కన్నులలోంచి చల్లని చూపు పడిందనుకోండి, అది ఏమిస్తుందని నన్ను అడగగలరు మీరు? ఇప్పుడు ఏమి ఇవ్వలేదని అడగాలి నేను. ఆవిడ ఏమి ఇవ్వలేదు. ఆవిడ నీకేం కావాలో ఆవిడ ఇచ్చేస్తుంది. ఎలా ఇచ్చేస్తుంది? ఆవిడ చూపుల చేత ఇచ్చేస్తుంది. ఆవిడ చల్లని తల్లి. ఆవిడంతా భగవంతుడు కానివ్వండి, పురుషుడుగా చెప్పండి, స్త్రీగా చెప్పండి, నిజానికి వాళ్ళు దేనితో పరిపాలన చేస్తారు అంటే చూపుల చేత చేస్తారు. అందుకే
పోతన గారు కూడా భాగవతం ప్రారంభం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోస్త్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాఢింబకున్ అంటారు. కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నడిపి లయం చెయ్యగలిగినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపానికి శ్రీకైవల్య పదం చేరుకోవడానికి నమస్కరిస్తున్నానంటారు. భగవంతుణ్ణి పురుషుడిగా చెప్పినా చూపుల చేత పోషిస్తాడు. అదే పరబ్రహ్మశక్తిగా స్త్రీగా అమ్మవారిని చెప్పినప్పుడు ఆవిడ కూడా చూపుల చేతనే పోషిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం అంతా కూడా చూపు మీదే ఉంటుంది. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహం మందిరం సుందరం ఇందిరం సుందరాననం అంగం హరేహ పులకభూషణమశ్రయంతి భృంగంగనీవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగల్యదస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః ముగ్ధా ఏది చెప్పండి అదే చెప్తారు. అన్నీ కలిసిపోయినటువంటి ఆ తల్లి యొక్క తత్వాన్ని అందరూ అందులోనే ఉన్నారు అని ప్రతిపాదిస్తారు. అందుకే గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. సృష్టికర్త శక్తి అయినా ఆవిడే, స్థితికర్త శక్తి అయినా ఆవిడే, లయకర్త అయినటువంటి పరమశివుని యొక్క శక్తి అయినా ఆవిడే. ఆ ముగురమ్మల మూలపుటమ్మ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లంటారు పోతన గారు. ఆ ముగురమ్మలు కలిసిపోయినటువంటి పెద్దమ్మ యొక్క స్వరూపంగా ఒక చోట కాంతి పుంజము ఘనీభవిస్తే అది అదిగో అమ్మవారి రూపంగా నిలబడింది. నాకు తెలిసినంత వరకు యావత్ భారతదేశంలో అటువంటి అమ్మవారి స్వరూపం లేదు. ఇంకా అది ఒక్క అన్నవర క్షేత్రానికే దక్కింది ఆ వైభోగం. అందుకే అనంత లక్ష్మీ సత్యవతి దేవి. దేవి అంటే దివ్ ప్రకాశము గనీభవించినది, క్రీడించున్నది అని ఒక అర్థం. ఆవిడ అనుగ్రహం కలిగిందా, తెర తీసేసి పరబ్రహ్మాన్ని చూపిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలగలేదా, ఇంద్రియ లౌల్యం కల్పిస్తుంది. అందుకే చూడండి సుందరకాండలో అదే సీతమ్మ శింసుపావృక్షం కింద కూర్చుంది. చెట్టు మీద హనుమ కూర్చున్నారు, ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు. ఆవిడే చెప్పింది నిజానికి విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ అంది. ఓరి రావణ, నీ తరం రా నన్ను తీసుకురావడం? నువ్వు తీసుకురాగలవా? నువ్వు తీసుకురాలేవు, నీ వల్ల కాదు.